ఎన్టీఆర్ స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తోంది. ఆయన సేవలు మరువలేనివన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎస్ఐఆర్పై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనన్న బీజేపీ చీఫ్. ఫ్యూచర్ సిటీ దేశానికే తలమానికం. ఈ పునాదులు ఆధునిక తెలంగాణకు నాంది పలుకుతాయన్న మంత్రి పొంగులేటి. ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డెక్కిన రైతులు తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. రైతన్నల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాం. జూన్ 6 వరకు ధాన్యం కొనుగోలు జరుగుతాయన్న మంత్రి వివేక్. బీజేపీలో కీలక మార్పులు. 4 రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ పదవీ బాధ్యతలు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ప్రమాదం. టిప్పర్ను ఢీకొన్న బస్సు, 5గురికి గాయాలు. ఎబోలా వైరస్తో ఏపీ సర్కార్ అలర్ట్. ఎయిర్పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు. ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు. రాబోయే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం. తెలంగాణలో భిన్న వాతావరణం. కొన్ని చోట్ల ఎండ, మరికొన్ని చోట్ల వాన. జమ్మూ కాశ్మీర్లోని అడవుల్లో భద్రతా బలగాల గాలింపు చర్యలు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్. హర్ముజ్ జలసంధి ఎవరి సొత్తు కాదు. ఇరాన్కు ట్రంప్ గట్టి వార్నింగ్. 20 ఏళ్ల తర్వాత భారత మామిడిపై జపాన్ నిషేధం. క్వారంటైన్ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని గుర్తింపు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ గూఢాచార సంస్థ సంచలన విషయాలు. 4 ఏళ్లలో దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించినట్లు వెల్లడి.